తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్లో కొన్ని చోట్ల పంటలు ఎండిపోయినట్టుగా చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. సో వైపు ప్రభుత్వం కూడా ఆదుకుంటామని చెప్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి? మనకి రబీలో రావాల్సినటువంటి వర్షాలు ఏదైతే మనకి అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో ఏవైతే వర్షాలు వస్తాయో ఆ వర్షాలు ఈసారి రావటం అనేది జరగలేదు. అదొకటి ముఖ్య కారణం. తర్వాత ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి కరువే ఉన్న తప్ప దాన్ని ఏదో ఒక రాజకీయ కోణంలో చూడదగ్గ పరిణామాలు అయితే లేవు. ఎందుకంటే మనకి రోజు రోజుకి ప్రకృతి అనేది మనం చేతులారా మొత్తం ప్రపంచం కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వర్షాలు అనేవి మనకి రబీలో రావాల్సినటువంటి వర్షాలు 4 నెలలైనా కానీ వాటి జాడ లేకపోవటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవటం, అలాగే మనం ఏదైతే గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కూడా కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందకపోవటం అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద తీవ్ర సమస్యగా ఉన్న వాస్తవం. కాకపోతే దీన్ని రాజకీయ కోణంలో చూడాలా లేకపోతే ప్రకృతి పరంగా చూడాలా అనేది రైతులుగా మేము ఎప్పుడు కౌలు రైతులు అలాగే రైతులు చాలామంది కష్టపడుతూనే ఉంటారు. ప్రభుత్వాలు ఎంతసేపు వీటిని ఒక రాజకీయ కోణంలో చూసి వాళ్ళకి ఏదో 10,000 20,000 బోనస్ ప్రకటించడం కాకుండా ఈ యొక్క పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అన్న దాని మీద కనుక చర్చ జరిగినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు జరిగింది అయితే ప్రకృతి పరంగా జరుగుతున్నది. దీన్ని అయితే నేను ఒక రైతుగా అదే భావిస్తాను. రైట్. అంటే మొత్తం ఎంటైర్ తెలంగాణ అంతా అదే పరిస్థితి ఉందా? కొన్ని జిల్లాలకి పరిమితమైంది ఇది, కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రాంతాలకి, మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం లేదు అలా అని చెప్పి దేశంలో కూడా లేదు, కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే కొన్ని ఏదైతే వర్షాభావం తక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అలాగే ఒక భూగర్భ జలాలు కూడా దగ్గర 26 లక్షల నుంచి 27 లక్షల బోర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి దగ్గరగా. సో కాబట్టి విరివిగా కరెంటు దొరకటం కూడా దానివల్ల కొంత భూగర్భ జలాల నీరు కూడా నిరుపయోగం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే విద్యుత్ అందుబాటులో ఉందని చెప్పి రైతులు కూడా చాలా నీటిని కూడా వృధా చేసుకోవడం జరిగింది. ఆ ఒక ప్రభావం కూడా ఇప్పుడు కనిపిస్తుందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. అక్కడ ఉన్న ఫ్యామిలీ వరకు అందరు కూడా నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారికి ఇప్పుడు రైతులు గుర్తు రావడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఇదే నేను ఖమ్మం కోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్ని, హైకోర్టులో కూడా చేస్తాను. ఇదే ఖమ్మం కోర్టులో రైతులకు బెయిల్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. ఇది ఎవరు కూడా మరవలేదు. ఆ కేసులో కూడా ఖమ్మం కోర్టులో రైతుల తరఫున ఉచితంగా నేనే డీల్ చేశాను. మరి ఇవాళ అక్టోబర్ నవంబర్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా రెగ్యులర్గా వచ్చినటువంటి వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఎందుకంటే మనం అఫీషియల్ ఇది అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇది మనం వర్షాలనే మనం మాయం చేసేవి కావు. మరి కేసీఆర్ గారు ఎక్కడో అక్కడ పంజాబ్ దగ్గరికి వెళ్ళి పంజాబ్లో రైతులకేమో వాళ్ళకి నష్టపరిహారాన్ని వాళ్ళకి మెచ్చుకుని వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మరి మన తెలంగాణలో రైతులనేమో పక్కన పెట్టండి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నోసార్లు కూడా రైతులకు పనిముట్ల వ్యవసాయ పనిముట్ల కూడా సబ్సిడీ ఇచ్చింది. ఇలా కేసీఆర్ రాగానే ఆ సబ్సిడీని ఎత్తివేసిండు. చూస్తున్నాం మనం రైతు బంధు రైతు బీమాని పెట్టిండు. రైతు బీమా అంటే ఏముంటుందండి? గ్రూప్ ఇన్సూరెన్స్. అది ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ ఒక 500 రూపాయలు కట్టే 5 లక్షలు వస్తాయి, 1000 రూపాయలు కట్టే 10 రూపాయలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి. ఇవన్నీ మాకు తెలిసినాయి కదా, అడ్వకేట్లమ్మ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు కూడా తెలుసు. మరి ఆయన ఏం చేసాడు చెప్పండి? ఇలా రైతులు నిజామాబాద్ చూసినప్పుడు రోడ్ల మీద మొలకలు తీసుకొచ్చి పోసాడు, మనం గమనించాము. కనీసం రైతులకు గోని సంచులు కూడా సరైన టైంలో అందించలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వంలో చూసాము. మా పార్లీ నియోజకవర్గం కానీ సూర్యాపేట వరకు కూడా హైదరాబాద్ నుంచి పోతుంటే కూడా ఇక్కడ ఖమ్మం నుంచి హైదరాబాద్ పోతుంటే దారిలో కూడా రోడ్ల మీద కూడా రైతులు అట్లా పోసిన సందర్భాలు మనం చూసాము. రైతుల గోస జరిగే కేసీఆర్ పోయిన తప్ప వేరే ఏం లేదు. ఇవాళ కేసీఆర్ ఏంటంటే కూతురు జైల్లో ఉంది, ఎట్లా ఇడిపించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా కూతురు చచ్చిపోతే కూడా రాజకీయాలు చేసుకుంటూ కూతురు జైల్లో కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా కనీసం ఆ గురించి కూడా కామెంట్ చేయని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా కనీసం ఏం జరిగిందని కూడా అంటే ఆయన లోపాయికార ఒప్పందం ఏందని కూడా తెలంగాణ ప్రజానికి గమనించాలి. ఇవాళ ఎవరో మొదటిగానే పోతున్నాడు ఆయన. అసలు ఆయన పరిస్థితి బాగాలేదు వాస్తవం చెప్పాలి. కూతురు జైలు నుండి కొడుకు ప్రెస్ స్టేషన్ నుండి ఆయన ఇంటికి బయటకు వెళ్ళలేదు, ఏ రోజు అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రాయన ఆయన ఎట్లా డెమోక్రసీ ఎట్లా సాధ్యపడుతుందని నాకు అర్థం కాదు. నేను న్యూస్ 360 ప్రజానికని అడుగుతున్నాను. అసెంబ్లీకి రారా? 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసి ఆయన అసెంబ్లీకి వచ్చి అడగరా? అట్లా ప్రతిపక్షంలో ఎవరుంటే తట్టుకోలేరా? ఒక రైతు బిడ్డ ప్రతిపక్షంలో తట్టుకోలేరా? ఏమంత అహంభావం, అగ్రవాదం అనగానే అహంభావం. ఎంత అహంభావం అండి, ఎంత కండకాలం ఉంది చూడండి. ఎక్కడికైనా ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చిందా? అప్పుడు అడుకోవట్లేదు, ఇప్పుడు ఇటు రావట్లేదు. ఇది ఆయన చేసింది బిజినెస్ లాగా ఉంది ఆయన మొత్తం. ఇలా రాజుగారు ఇప్పుడు మీరు ఒకటి చూడండి, గోపరాజు గారు ఇలా ఒక బిజినెస్ చేశాడు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇవాళ ఆ ప్రాజెక్టులు యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ నీళ్ళు తీసింది ఎవరండి? వాళ్ళే కదా అప్పుడు వదిలింది. మరి ఇప్పుడు నీళ్ళు రావట్లేదంటే ఏం చేస్తుంది? దాన్ని రిపేర్ చేయమని సింపుల్ చెప్తున్నాడు ఆయన. ఏదో ఒక చిన్న పిల్లలు పడిపోయింది, రేగులు కూలిపోయినాడు మాట్లాడుతున్నాడు. ఇలా 10 సంవత్సరాలు అసలు బీఆర్ఎస్ వాళ్ళు ఏం తెచ్చారు? చేయక ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ చేశారు.
అది శనేశ్వరం లాగా చేశారు, ఓ గుదిబండలాగా చేశారు. ఇవాళ అది రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కానీ కొన్ని ఎస్ఎఫ్సి కార్పొరేషన్లకు 69,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు తీసుకున్నాడట. మొత్తం చూస్తున్నాం మనం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఇది మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేస్తే 70,000 రూపాయలు అప్పుల కాదు కిస్తీలకు కట్టడానికి వడ్డీలకు కట్టడానికి సరిపోతే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 13 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఇప్పటివరకు 5 గ్యారెంటీలు అమలు చేసింది. కరువు కాటకాల్లో కూడా ఏడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ హామీలు అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీలకు ఒకటే కంగారు చేస్తున్నారు. ఇవాళ ఏమీ అమలు చేయాలి, ఇంతవరకు కూడా అమలు చేయకపోగా మరి ఆయన 100 రోజులలో అన్ని చేయాలట, 10 ఏళ్ళలో నేనేం చేయడట. ఇది ఇక్కడ అప్పుడేమో 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి ఫస్ట్ టైం కలిసి రెండోసారి అడిగితే మేము మొన్ననే కదండి మేము ఇప్పుడే కదా పురుడు పోసుకుందాం ఫస్ట్ అన్నాడు. రెండోసారి ఏమో కొద్దిగా పెద్దగా నిరాదపై అన్నాడు. ఇప్పుడు అయిపోయారు మొత్తం చూసుకుని ఇంటికి వెళ్ళిపోతుండు. మళ్ళీ 100 రోజుల తర్వాత 110 రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చేసి నల్గొండలు అదేది ఆయన అంటాడు నిన్న 20 లక్షలు 10 లక్షల ఎకరాలు ఖరాబ్ అయిందంట. ఎక్కడ 10 లక్షల ఎకరాలు ఆయన దొంగ లెక్కలు ఇంకా మర్చిపోవాలి. వాళ్ళు ఇంకా దొంగ లెక్కలను ప్రజలు ఇంకా మోసం చేయాలా? ఎన్నాళ్ళు మోసం చేస్తారు మర్చిపోయారు కదా. కర్రు కాల్చి వద పెట్టారు, ఇంటికాడ కూర్చోబెట్టారు. ప్రతిపక్ష పాత్ర అంటే అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఏం జరిగింది అనేది. అసలు రైతుల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? రైతుల గురించి ఏనాడు ఆలోచించారు కేసీఆర్ గారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దయాలు వేదాలు వాళ్ళు వదిలించడం ఇదే ఉంది. ఇవాళ కేటీఆర్ గారు ఏం చేశారు చూశారు కదా. మొత్తం ఫోన్ ట్యాపింగే. మళ్ళీ ఆయనంతటా ఆయన ఓపెన్గా 2 లంగాల ఫోన్లు ట్యాప్ చేస్తే అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నేను వండర్ అవుతున్నా, ఒక న్యాయవాదిగా కూడా పార్టీ పక్కన పెట్టినా కూడా అంత ఈజీగా ఎట్లా మాట్లాడతారండి? అంటే ఏం చేస్తారు చేసుకునేది ఎంత స్ట్రాంగ్. మీరు దయచేసి న్యూస్ 360 ప్రధానికం కూడా గమనించాలి. ఇక్కడ ఏంటి ఇవన్నీ స్కీములు పెట్టడం, అది చేయడం, ఇది చేయడం. రైతులకు ఇచ్చినటువంటి వాళ్ళ సబ్సిడీని ఆ పనిముట్లను బంద్ చేశాడు, రైతు బంధాలు. కానీ వాళ్ళు చెప్తుంది శ్రీనివాసరెడ్డి గారు ఒకటే, మీరు మీ టర్మ్లో అంటే మీరు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు మీ జిల్లాలోనే. సో వాళ్ళు అంటుంది ఒకటే, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా వచ్చేసింది. ఈ 4 నెలల్లో మీరు ఏం చేయలేకపోయారు రైతులను ఆదుకోవడానికి? రైతులను ఆదుకునేటటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని అంటున్నారు. మీరు కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి కాన్స్టిట్యున్సీ, మీ ప్రాంతంలో ఎట్లా ఉంది నిజంగా? ఇప్పుడు గోపరాజు గారు నేను మీరు దయచేసి ఒకటి అంగీకరించాలి. అక్టోబర్, నవంబర్లో వర్షాలు వచ్చినాయా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం జాగ్రత్తలు ఒక్కసారి ఆ డేటా తీసి చూడండి. కరువు వచ్చింది, దానికి తోడు ఇప్పుడు ఎండలు ఎట్లా మండిపోతున్నాయి, బయటకు వెళ్తే భయంకరమైన ఎండలు కొడుతున్నాయి. అసలు మనకు అక్కడ ఒంట్లో బ్లడ్ కూడా మాయమయ్యేటట్టుంది ఎండల పట్ల. అవన్నీ మనం సరి చేసుకోవాలి, క్రియాశీలకంగా పాత్ర పోషించాలి. ఎక్కడ దొరుకుతారా ప్రజలు? ఇక్కడ ప్రతిపక్షంలో విమర్శిస్తుంటే ప్రజల పరిస్థితుల్లో ఎండలో ఏం చేయాలని ఒక ప్రతిపక్ష క్రియాశీలమైన పాత్ర పోషించాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి. అదులు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇదేం చేస్తారు అని చెప్పేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకటమే కదా. అసలు నల్గొండలో ఏం చేసిందండి ఆయన? నేను మునుగోడు కూడా వెళ్ళిన అక్కడ మరి అక్కడ ప్రాజెక్టు డిండి ప్రాజెక్ట్ అవన్నీ అట్లే ఉన్నాయి కదా. ఇంకా వేరే ప్రాజెక్ట్ కూడా అవన్నీ 2-3 ప్రాజెక్టులు అక్కడ అట్లే పెండింగ్ ఉన్నాయి. నల్గొండ జిల్లా నట్టేయడం వచ్చింది ఆయన కాదండి. నల్గొండ జిల్లాకి ఎప్పుడో నేను ఇక్కడ చేసుకొని నేను ఖచ్చితంగా మీకు నీళ్ళు వచ్చేట్టు చేస్తాను. ఏం చేసిండు ఆయన? మంచి ఏసీలో కూర్చొని కొడుకుని కోటీశ్వరుని చేసిండు, అల్లుండి అమ్మాని చేసిండు, బిడ్డను కుబేరుని అందరూ చేశారు. ఆయన ఎవరికి ఏం చేయలేదు. ఇవాళ ఇప్పుడు అధికారం దూరం వారికి గుర్తొచ్చారు ప్రజలు, ఇప్పుడు రైతులు గుర్తొచ్చారు. మళ్ళీ రైతుల మీద పాలిటిక్స్. మీరు దయచేసి 360 న్యూస్ ప్రధానికం కేసీఆర్ గారు ఏం చేస్తున్నారో మీరు గమనించండి.